ఈ రోజుల్లో బంధాలు, అనుబంధాలు ఎలా మారిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అవసరం ఉన్నంత వరకు మాత్రమే మనుషులు, బంధాలు అనిపించే ఈ రోజుల్లో జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, తన స్వచ్ఛమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన సీనియర్ నటి ఆమని గారి జీవిత ప్రయాణం గురించి ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఆమె కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ తిప్పల నుంచి విజయావకాశాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల వరకు ఆమె ప్రయాణంలో దాగి ఉన్న నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఆమని గారి అసలు పేరు మంజుల. తర్వాత మీనాక్షిగా, ఆపై ఆమనిగా మారింది. ఈమె 1973 నవంబర్ 16న బెంగళూరులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె పూర్వీకులు నెల్లూరుకు చెందిన వారైనా ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆమె తండ్రి సత్యనారాయణ గారు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసేవారు. అలా చిన్నతనం నుంచే ఆమని గారికి సినిమాలపై అమితమైన ఆసక్తి ఏర్పడింది. సినిమాల్లో నటించాలనే కోరికతో తన తల్లి మద్దతు తీసుకోగా, సినీ రంగానికి చెందిన కష్టాలు తెలిసిన తండ్రి మొదట్లో ఒప్పుకోలేదు. చదువు పట్ల శ్రద్ధ లేకపోవడంతో పెళ్లి చేస్తామని ఇంట్లో చెప్పగా తీవ్ర మనస్తాపానికి గురై ఆమని గారు చిన్నతనంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అయితే తల్లిదండ్రులు వెంటనే స్పందించి కాపాడడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ తర్వాత తండ్రి కూడా ఆమె ఆశయాన్ని అర్థం చేసుకుని సినీ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక అవకాశాల కోసం తల్లితో కలిసి చెన్నై వెళ్లిన ఆమని గారికి ప్రారంభంలో తీవ్ర నిరాశ ఎదురైంది. కంటికి కనిపించే రంగు, భాష సరిగ్గా రాకపోవడం వంటి కారణాల వల్ల ఎన్నో ఆడిషన్లలో ఆమె రిజెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆమె కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని ప్రొడక్షన్ కంపెనీలలో కాంప్రమైజ్ అయితేనే అవకాశాలు ఇస్తామని చెప్పడం, మరికొందరు అనుచితంగా ప్రవర్తించడం వంటి చేదు అనుభవాలు కూడా ఆమె ఎదుర్కొన్నారు. కానీ దేనికి లొంగకుండా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ అవకాశాల కోసం ఆమె నిలబడ్డారు. తమిళంలో వరుసగా సినిమాలు నిర్మించినా విజయం దక్కలేదు. సరిగ్గా అదే సమయంలో ఆమె తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. షూటింగ్ మధ్యలో ఉండడంతో యూనిట్ సభ్యులు ఆ విషయాన్ని ఆమెకు 2 రోజుల పాటు తెలియకుండా దాచారు. షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్లేసరికి తండ్రి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. తండ్రి కడచూపుకు కూడా నోచుకోలేకపోయాననే బాధ ఆమెను ఎంతగానో కుంగతీసింది. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న ఆమని గారు హైదరాబాద్ వచ్చి తెలుగు చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా తెలుగులోకి వచ్చాక దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారి దృష్టిలో పడ్డారు. ఆయన తెరకెక్కించిన సంచలన కామెడీ చిత్రం జంపలకిడి పంబాలో కథానాయికగా నటి ఆమని గారికి అవకాశం దక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సాధించి ఆమని గారి కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఆ తర్వాత నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన మిస్టర్ పెల్లాం చిత్రం ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుంచి శుభలగ్నం, అమ్మ దొంగ, మావచిగురు వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగారు ఆమె. శుభలగ్నం చిత్రంలో డబ్బు కోసం భర్తను అమ్మేసే పాత్రలో ఆమె చూపించిన అద్భుత నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే కో ప్రొడ్యూసర్ కాజా మొయినుద్దీన్ తో ఆమెకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 1996లో ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు సినిమాలకు దూరమై కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు. వీరికి ఒక బాబు, ఒక పాప కూడా జన్మించారు. అయితే కాజా మొయినుద్దీన్ గారు స్వయంగా నిర్మించిన కొన్ని తమిళ చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో అప్పులు, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సవాళ్లను తట్టుకోవడానికి ఆమని గారు మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. ఇక కంబ్యాక్ ఇచ్చిన తర్వాత స్వామి, మధ్యాహ్నం హత్య, ఆ నలుగురు, చందమామ కథలు, పటేల్ సార్, ఎంసీఏ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో అలరించారు. అలాగే వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై ముత్యమంతా ముద్దు, ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో ఇళ్లలోని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఆర్థిక సవాళ్లు, విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుని పిల్లల బాధ్యతను తనే తీసుకుని చెన్నైలో స్థిరపడ్డారామె. ఇప్పటి వరకు దాదాపు 90కి పైగా సినిమాల్లో నటించి 2 నంది అవార్డులు మరియు ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ఆమని గారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని గారి నటనలో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి. జై హింద్.